హాయ్ మాస్టర్స్. అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలానే వారిని కూడా ఈరోజు ఈ యొక్క జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం. ఎంతో చక్కగా మనం ధ్యానం, జ్ఞానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అని చాలా చక్కగా ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం. ఎంతో చక్కగా మనము ఈ జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం ఒక్కొక్క మాస్టర్ ద్వారా ఒక్కొక్క రోజు. ఈరోజు ఆ ఒక ప్రయాణంలో భాగంగా మనతో పాటు అరుణ్యజ్యోతి మేడం గారు మనకు జూమ్ సెషన్ కి కరీంనగర్ నుంచి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. గ్రేట్ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. ఎంతో చక్కగా ఎన్నో ఒక జూమ్ సెషన్స్ ని తీసుకుంటూ అలానే ఆఫ్లైన్ సెషన్స్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. మన జూమ్ లో కూడా చాలా సెషన్స్ అనేది ఇచ్చున్నారు మాస్టర్స్. ఈ రోజు మేడం తీసుకున్న ఒక టాపిక్ దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. అంటే మన దృష్టి ఎలా అయితే ఉంటుందో దాన్ని బట్టే సృష్టి ఉంటుంది అని చెప్పని పత్రి సార్ కానీ భగవద్గీతలు చెప్పిన ఆ చక్కటి టాపిక్ ద్వారా ఈ రోజు మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం. మేడం ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మనందరినీ కలిపినటువంటి మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు సొన్నమాలమ్మ పాదాలకి ప్రణామాలు చేస్తూ ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, యుఎస్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి అనంతకోటి ప్రణామాలతో ధన్యవాదాలు. ఈ చక్కటి వేదికకి నన్ను ఆహ్వానించినందుకు. మరి ఈరోజు పత్రి మహారాజ్ అందించినటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ దృష్టిని బట్టి సృష్టి. అంటే చూసే చూపుని బట్టే చూడబడేది అనేది ఉంటుంది. మనం ఏ దృష్టికోణంతో చూస్తే అక్కడ ఆ చూడబడేది ఆ దృష్టికోణంతో కనబడుతుంది మనకి. ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఎన్నో ప్రత్యక్షం అవుతా ఉంటాయి. కానీ మనం చూసేది చాలా కొద్దిగా మాత్రమే చూస్తాము. అక్కడ ఉంటాయి, అయినప్పటికీ మనం వాటిని చూడలేకపోవచ్చు. దేని మీదైతే మనం దృష్టి పెడతామో దానితోనే మనం సంసారం చేస్తాం. అంటే దానితోనే ఆ బంధంలోనే ఉంటాం. దానిని బట్టి ఆ చూసే దృష్టిని బట్టి మనకి భావన అనేది ఏర్పడుతూ ఉంది. చూసే చూపును బట్టి మనకి ఎదురుగా కొన్ని వస్తువుల్ని మనం చూడగలుగుతాం. మన వెనుక వైపు ఉన్న వస్తువులు మనకు కనిపిస్తాయా? కనిపించవు. కనిపించినంత మాత్రాన అవి అక్కడ లేనట్లు కాదు. మనం వెనక్కి తిరిగి చూస్తే అవి మనకి ఈ చర్మ చక్షువులతో మనం చూడగలం. అలాగే ఎన్నో విషయాలు మనకు తెలిసినప్పటికీ ఈ సృష్టిలో అన్నింటినీ మనం చూడగలుగుతున్నామా? చూడలేకపోతున్నాం. మనము చూసిన దాన్ని ఎంతవరకు అవగాహన చేసుకున్నామో దాన్ని బట్టి దాని పట్ల ఆ భావన ఏర్పడుతుంది. అప్పుడు దాని పట్ల మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మాటలు కానీ, ఆలోచనలు కావచ్చు, మనం చేస్తూ ఉంటాం. అంటే అది ఎంతవరకు మనకి అర్థమైంది అనేది మనకి తెలుస్తుంది. మనం దేని మీద ఎక్కువ దృష్టి పెడితే దాంతోనే మనం సంసారం చేస్తాము అని చెప్తారు సార్. ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉన్నారు. ఆవిడ దేని మీద దృష్టి పెట్టారు? మ్యూజిక్ అంటే అభిరుచి కాబట్టి మ్యూజిక్ మీద పెట్టారు. సచిన్ ఉన్నాడు, ఆయన దేని మీద దృష్టి పెట్టాడు? క్రికెట్ మీద పెట్టాడు.
అంటే ఆయన క్రికెట్ తోనే సంసారం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం పక్కనే ఉన్న మన దృష్టి అక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ కాల్ చేసి అడుగుతుంది, ఈ రోజు పెళ్లికి వచ్చావు కదా, ఎలా ఉంది నా పట్టు చీర అని. అయ్యో, నేను గమనించలేదు, నా దృష్టి దాని మీద పోలేదే. అవును, నువ్వేం చీర కట్టుకొని వచ్చావు అని అడుగుతాం మనం. దృష్టి దాని మీద లేదు. మనం చూస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, కానీ మన యొక్క భావన అక్కడ లేదు. ఈ కళ్ళు చూస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కొంతమంది పక్కనే ఉంటారు, గమనించాం. వీళ్ళని పలకరిస్తూ ఉంటాం, వచ్చేస్తూ ఉంటాం, హాయ్ అని వాళ్ళు అంటారు. అయ్యో, నువ్వు ఇక్కడే ఉన్నావు, నేను గమనించట్లేదు, చూడట్లేదు నేను. మన కంటికి అన్ని కనిపిస్తూ ఉంటాయి, కానీ మన దృష్టి అక్కడ ఉండదు. కొన్నిసార్లు మనం కూడా చూడం. మహాభారతంలో ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. ఏంటి అంటే, మహాభారత సంగ్రహానికి ముందు శ్రీకృష్ణ పరమాత్ముని కలవడానికి వెళ్తారు దుర్యోధనుడు మరియు అర్జునుడు. ముందుగా దుర్యోధనుడు వెళ్తాడు. అతడికి ఏం కనిపిస్తుందంటే శ్రీకృష్ణుడి శిరస్సు. వెళ్ళి ఆ శిరస్సు దగ్గర కూర్చుంటాడు. తర్వాత అర్జునుడు వస్తాడు. అర్జునుడికి ఏం కనిపిస్తాయంటే శ్రీకృష్ణుడి పాదాలు. వెళ్ళి ఆ పాదాల దగ్గర కూర్చుంటాడు అర్జునుడు. కృష్ణుడి నిద్రలేస్తూనే ఎవరు కనిపిస్తారు? ఎదురుగా ఉన్న అర్జునుడు కనిపిస్తాడు. ముందుగా అర్జునుడి చూస్తాడు. తర్వాత తలవైపు ఉన్న దుర్యోధనుని చూస్తాడు. అడుగుతారు, ఎందుకు ఇలా వచ్చారు మీరిద్దరు అని. అంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది, మీ సహాయార్థం వచ్చాము అని చెప్తారు ఇద్దరు. అవునా, అయితే నేనో పక్క, నా సైన్యం ఒక పక్క అని చెప్పేస్తాడు కృష్ణుడు. సరే, అయితే మరి మీ ఇద్దరికి ఎవరు కావాలో కోరుకోండి అంటారు. దుర్యోధనుడు నేను ఫస్ట్ కోరుకుంటాను అని చెప్తాడు. అంటే అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, నేను ముందు చూసింది అర్జునుడి కాబట్టి ముందు అర్జునుడు కోరుకుంటాడు అంటే అప్పుడు అర్జునుడు చెప్తాడు, నాకు కృష్ణుడు ఉంటే సరిపోతుంది, ఆ వేల కొల్లది ఉన్న సైన్యంతో నాకు పని లేదు, నా కృష్ణుడు కావాలి అని అడుగుతాడు అర్జునుడు. వెంటనే దుర్యోధనుడు ఎగిరి గంతేస్తాడు. అతనికి ఏం కావాలి? క్వాంటిటీ కావాలి, క్వాలిటీ కాదు. ఆయన దృష్టికోణం అలా ఉందన్నమాట. ఎలా ఉంది ఆయన దృష్టి? కృష్ణుడు వద్దు, వేల కొద్ది సైన్యం ఉంటే చాలు నాకు అనుకుంటాడు. అమ్మయ్య, ఈ అర్జునుడు కోరుకోలేదు, ఎంత మంచి పని చేశాడు అని. అతని యొక్క దృష్టికోణం చూడండి ఎలా ఉందో. అర్జునుడి యొక్క దృష్టికోణం చూడండి ఎలా ఉంది. శ్రీకృష్ణుడు ఒక్కడు చాలు, ఎందుకంటే ఆయన పరమాత్ముడు. వీళ్ళని ఎప్పటికప్పుడు వెన్నంటి ఉండి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ఒక్క శ్రీకృష్ణుడిని కోరుకున్నాడు అర్జునుడు. ఈయనకేం కావాలా? ఈయనకి క్వాంటిటీ కావాలా, సంఖ్య, వేల కొలది సంఖ్య. ఆ ఒక్క కృష్ణుడు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, నాకు వేల కొద్ది సైన్యం కావాలి అనుకుంటాడు దుర్యోధనుడు. ఆయన దృష్టికోణం అలాంటిది, ఆయన చూపు అలా చూడబడుతుంది. ఈయనకు తెలుసు శ్రీకృష్ణుడు ఒక్కడు ఉంటే చాలు అని. అలాగే భీష్ముని పట్ల ఇనుక వహిస్తాడు అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు. ఎందుకు అంటే, యుద్ధం స్టార్ట్ అప్పటికి 10-15 రోజులైనా భీష్మ
పితామహుడు మరి పాండవుల సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉంటాడు. వేల కొలది సైన్యము అంతా కూడా నేలమట్టం అయిపోతూ ఉంటారు. కృష్ణుడు చూస్తూ ఉంటాడు, కానీ అర్జునుడు ఒక్క బాణం కూడా వదలడు భీష్ముడి పైన. మరి కౌరవుల సేనాధిపతి భీష్ముడు. అప్పుడు అడుగుతాడు కృష్ణుడు, అర్జున, ఎందుకు నువ్వు బాణాలు వేయట్లేదు మీ తాతగారి పైన? అంటే తాతగారు కదా, వేయలేకపోతున్నాను అంటాడు. చూడండి ఆయన యొక్క దృష్టి ఎలా ఉంది. అవునా, అతడు ప్రత్యర్థి వర్గంతో ఉన్నాడు, శత్రువు సేనలో ఉన్నాడు, సేనాధిపతి. అతన్ని నువ్వు వధించకుండా వదిలేస్తున్నావు. మరి అర్జునుడు చేస్తున్నది ధర్మయుద్ధం. నేను ధర్మాన్ని గెలిపించాలి, అధర్మాన్ని మరి చీల్చి చెండాడాలి అనే దృష్టితో చూసినప్పుడు భీష్మ పితామహుణ్ణి తాతలాగా అతను చూసేవాడు కాదు. ఎలా చూసుండేవాడు? ప్రత్యర్థి కౌరవ సేనకి అతడు సేనాధిపతి, అంటే శత్రువు, అతన్ని వధించాలి అని బాణాలు వేసుండేవాడు. నువ్వు యుద్ధం చేయట్లేదు, ఎంత వేల కొద్ది సైన్యము నేలమట్టం అయిపోతా ఉన్నారు, ఎంతో నష్టం వాటిల్లుతోంది మనకి అని కృష్ణుడు ఏం చేస్తాడు, నువ్వు చంపకపోతే నేనే చంపేస్తాను అని రథం దిగి ఆ రథం యొక్క చక్రాన్ని అందుకుంటాడు. ఇంకా అప్పుడు అర్జునుడు కాళ్ళ మీద పడతాడు, వద్దు కృష్ణ, వద్దు కృష్ణ, మీరు ఆ పని చేయవద్దు, మీరు యుద్ధం చేయకూడదు. ఎందుకంటే తన మాట ఇస్తాడు యుద్ధం చేయనని. తన మాట మీద నించోవాలి కదా, తన మాటని గెలిపించాలి అర్జునుడు. నేనే సంధిస్తాను బాణాలు, నేను వధిస్తాను భీష్మ పితామహని అని ఏం చేస్తాడు, ఇంకా తాను బాణాలు సంధించడం మొదలు పెడతాడు. అప్పుడు నేల కొరుగుతాడు భీష్ముడు. తర్వాత అంపశయ్య మీద పడుకోబెడతారు. అది తర్వాత విషయం. అంటే అప్పటి వరకు అర్జునుడి యొక్క దృష్టి ఎట్లా ఉంది? రక్త సంబంధంతో చూస్తున్నాడు. అతని యొక్క దృష్టి ఎలా ఉంది? తాతగారు లాగా చూస్తున్నాడు. పెద్ద తండ్రి కుమారులు, వాళ్ళంతా సోదరులు, తన గురువు, బంధువులు, మిత్రులు అన్నట్లుగా ఆ తాతగారిని, భీష్మ పితామహుణ్ణి, తన శత్రువైనటువంటి తన ప్రత్యర్థి అయిన దుర్యోధనుడి సేనకి అతడు సేనాధిపతి. అతన్ని వధించాలి. మరి వేల కొలది సైన్యాన్ని అతడు చంపేస్తా ఉన్నాడు. తాను యుద్ధం చేస్తుంది ధర్మాన్ని గెలిపించడం కోసము అనే దృష్టితో ఉంటే కనుక అతడు భీష్మ పితామహ మీద బాణాలు సంధించేవాడు. అంటే ఆ యొక్క దృష్టి వేరుగా ఉంది. అలా మనము చూసే చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఆ చూడబడేది సరిగా ఉందా, అసత్యంగా ఉందా అనేది మనకి తెలియాలి. అక్కడ అతను ఏం చేశాడు? తాను చేస్తుంది కరెక్ట్ అనుకొని వెళ్ళిపోతున్నాడు, కానీ అధర్మానికి వత్తాసు పలుకుతున్నాడు. వేల కొలది సైన్యం, పాండవ సైన్యం అంతా కూడా నశించిపోతా ఉంది. నష్టం ఎవరికి జరిగింది? అక్కడ ధర్మానికి సపోర్ట్ చేస్తున్నట్లే అర్జునుడు. అట్లా మరి మన యొక్క దృష్టికోణం ఎప్పుడు కూడా సరిగా ఉండాలి. ఎప్పుడైతే దృష్టి ఎక్కడ ఉంటుందో అక్కడ సృష్టి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఆ సృష్టి మనకి నష్టం కలిగించే విధంగా ఉండాలా, లేదా మనల్ని సరియైన మార్గంలో, ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉండే సత్య మార్గమై ఉండాలా? అది మనము చూసే దృష్టిని బట్టి ఉంటుంది. సో ఆ దృష్టికోణము సరిగా ఉండాలి. రామాయణంలో దశరథుడు రేపు పట్టాభిషేకం కావలసిన శ్రీరామచంద్రుణ్ణి, తన కుమారుణ్ణి దగ్గరగా పిలుచుకుని,
నీవు తక్షణం వనవాసానికి వెళ్ళిపోవాలి, రేపు 14 ఏళ్ళు వనవాసంలో ఉండి రా అని చెప్తాడు. దానికి వెంటనే శ్రీరామచంద్రుడు సమ్మతిస్తాడు. తాను రేపు నాకు పట్టాభిషేకం ఉంది, రేపు సింహాసనం ఎక్కవలసిన వాణ్ణి, నేను అగ్రజుణ్ణి, నేనే మహారాజుగా ఉండాలి, నేను వనవాసం ఎట్లా చేస్తాను, ఎవరా కైక, ఆమె ఎవరు నా జీవితంలో ప్రవేశించడానికి వంటి దృష్టికోణాలు లేవు అక్కడ. మనకైతే ఎన్ని వస్తాయో ప్రశ్నలు. మరి అతని యొక్క దృష్టి ఎలా ఉంది? వర్తమానం నుండి, వర్తమానంలో లేడు శ్రీరామచంద్రుడు, భవిష్యత్తు. ఈ భారతదేశానికి భవిష్యత్తులో ఏమి నేను ఇవ్వవలసి ఉందో అని అక్కడ పెట్టినాడు అతను దృష్టి. వర్తమానంలో లేడు. ప్రస్తుతం తనకు సింహాసనం పోతుంది, రాజ్యం పోతుంది, పదవులు పోతున్నాయి, పైపెచ్చు వెళ్ళి అడవుల్లో ఉండాలంట. శ్రీరామచంద్రుడి యొక్క దృష్టికోణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అతని దృష్టి సరిగా ఉంది కాబట్టి చక్కగా అవగాహన చేసుకున్నాడు, విషయాల్ని అర్థం చేసుకుని నెక్స్ట్ సృష్టిని చక్కగా సృష్టించుకున్నాడు. ఏంటది? వనవాసం చేయడము, వెళ్ళిపోవడము. తర్వాత లక్ష్మణుడు కూడా, సీత అందరు కలిసి చక్కగా వనవాసం చేస్తారు, వెళ్ళిన పర్పస్ ని సాల్వ్ చేసుకుని వస్తారు. అంటే చూడండి ఒక్కొక్కళ్ళ దృష్టికోణము ఎలా ఉంది. ఇక గౌతమ బుద్ధుల వారిని చూస్తే ఆయన ఏం చేస్తాడు? మానవుడి యొక్క జీవితంలో దుఃఖం ఉందని చూస్తాడు. ఈ వృద్ధాప్యం ఏంటి, ఈ రోగాలేంటి, ఈ చనిపోవడాలేంటి, జనన మరణాలేంటి, వీటన్నింటికీ కూడా నేను పరిష్కారం తెలుసుకుంటాను, నేను తపస్సు చేయడానికి వెళ్తాను అని అతను ఇంట్లోంచి హిమాలయాలకి వెళ్ళిపోతాడు. ఇలా ఇంట్లోంచి హిమాలయాల్లోకి వెళ్ళిపోవడాన్ని ఏమంటారు అంటే అన్నీ వదిలేసి సన్యాసము అంటారు. ఏమంటారు? సన్యాసము అంటారు. మరి ఈ సన్యాసాన్ని ఏమంటారంటే వివిధిష సన్యాసము అంటారు. గౌతమ బుద్ధుడు ఈ రకమైనటువంటి సన్యాసాన్ని, ఏ రకమైన అన్ని రాజ్యాన్ని వదులుకుంటాడు, భార్యని వదులుకుంటాడు, కుమారుణ్ణి వదులుకుంటాడు, మరి ఆ ప్రాసాదాన్ని వదులుకుంటాడు, సత్యాన్వేషణకై వెళ్ళిపోతాడు తపస్సు చేయడానికి. మరి తపస్సు చేసుకొని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అతను తిరిగి ఇంటికి రావచ్చు కదా, రాలేదు. సో ఈ రకమైన సన్యాసాన్ని ఏమంటారు అంటే వివిధిష సన్యాసము అంటారు. మరి అతని యొక్క దృష్టికోణం ఎలా ఉంది చూడండి. మనందరికీ కూడా కనిపిస్తున్నాయి, వృద్ధాప్యం అవుతున్నాయి, రోగాలు వస్తున్నాయి, దుఃఖంలో ఉంటున్నాం, ఎంతో మంది చనిపోతున్నారు. కానీ అలాంటి ముక్త భావన మనలో కలగలేదు. ఆ బుద్ధత్వపు ఛాయలేవి మనలో ప్రశ్నలు వేయలేదు. లేకపోతే ఎంతో మంది బుద్ధులం అయిపోయేవాళ్ళం. కానీ బుద్ధుడు ఒక్కడికి మాత్రమే ఆ సమస్యలకి పరిష్కారం కనుక్కోవాలి, ఆ సత్యం ఏంటో తెలుసుకోవాలి అని అనిపించి అన్నీ వదిలేసి వెళ్ళిపోయినాడు. దీన్ని ఎలాంటి సన్యాసము అంటారు అంటే వివిధిష సన్యాసము. తన యొక్క దృష్టి చూడండి ఎట్లా ఉందో, ఏ రకమైన దృష్టికోణంతో వెళ్ళిపోయాడు దాన్ని తెలుసుకోవాలి. అతని యొక్క దృష్టి చూడండి ఎంతవరకు వెళ్ళింది, తన యొక్క చూపు అనేది, తన యొక్క దృష్టి అనేది. జనన మరణాలు ఏంటి, ఎందుకు మనిషికి దుఃఖము ఉండాలి, ఎందుకు రోగాలు ఉండాలి,
వచ్చిన వాళ్ళు వైభవంగా జీవించాలి కదా, కానీ అందరి జీవితాలు ఇట్లాగే ఉన్నాయి దుఃఖంతో. ఎందుకు అనే ప్రశ్నలు తనలో ఉదయించాయి. సో అందుకని తను వివిధిష సన్యాసాన్ని తీసుకోవడం జరిగింది. సత్యాన్ని తెలుసుకున్నా తాను ఇంటికి రాలేదు. అయితే మరి ఈ సన్యాసాలు 4 రకాలుగా ఉన్నాయి. అంటే 4 రకాల దృష్టికోణాలు ఉన్నాయన్నమాట. ఏంటి అంటే, మొదటిది మర్కట సన్యాసం, రెండవది ఆపత్ సన్యాసం, మూడవది వివిధిష సన్యాసం, నాలుగవది విద్వత్ సన్యాసం. మొదటిది మర్కట సన్యాసం. ఒకానొక వ్యక్తి సంసారంలో బాగా విసిగిపోయి అతను ఇల్లు, భార్య, పిల్లలు అన్నీ వదిలేసుకొని హిమాలయాల్లోకి వెళ్ళిపోతాడు. ఈ సన్యాసాన్ని ఏమంటారంటే మర్కట సన్యాసము అంటారు. మరి వెళ్ళిన వాడు హిమాలయాల్లో ఏం చేశాడంటే, అక్కడ ఒక అమ్మాయిని చూసుకుని వివాహం చేసుకొని మళ్ళీ సంసారాన్ని మొదలుపెట్టాడు. ఇక్కడేమో సన్యసించాడు, వదిలేశాడు అందరినీ. ఆ సంసారములో వైరాగ్యం చూసి ఇక నాకు ఈ భార్య వద్దు, ఈ పిల్లలు వద్దు అని వదిలేసుకుని హిమాలయాలు వెళ్ళిపోయినాడు. కానీ అక్కడ వేరే అమ్మాయితో వివాహం చేసుకుని సంసారం చేయటం మొదలుపెట్టాడు. దీన్ని మర్కట సన్యాసము, కోతి సన్యాసము అంటారంట. అతని యొక్క దృష్టి చూడండి ఎలా ఉంది. హిమాలయాలకి వెళ్ళినవాడు మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ సంసారంలోకి వెళ్ళాడు. ఆయన యొక్క దృష్టి ఆ రకంగా ఉంది. ఇక రెండవది ఆపత్ సన్యాసము. ఇంకా సేపట్లో చచ్చిపోతా అనంగా సన్యసించడం అన్నమాట. నా భార్య కాదు, నా ఇల్లు కాదు, నా ఆస్తి కాదు, నేను అన్ని సన్యసిస్తున్నాను అని ఆ మంచంలో ఉన్న ఆ పేషెంట్ ఇంకా సేపట్లో చనిపోతాడనగా సన్యసిస్తాడనమాట. అన్ని వదిలేసుకుంటాడు మానసికంగా. అలా వదిలేసుకుంటే ఏంటి అంటే పుణ్యం లభిస్తుందని, పైలోకాల్లోకి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది అని. చూడండి, ఇక్కడ కూడా బిజినెస్సే. నిజానికి సన్యసించడం అంటే వదిలివేయడం. ఇతనేం చేస్తున్నాడు, వరాలు కోరికని పెట్టుకున్నాడు. ఏం కోరిక? స్వర్గప్రాప్తి కావాలని, పైలోకాలకి దారులు సుగమం కావాలి అని. అతడు ఏం చేస్తున్నాడు, ఇంకా సేపట్లో చచ్చిపోతా అనగా ఈ ఇల్లు వదిలేస్తున్నా, భార్య వదిలేస్తున్నా, పిల్లల్ని వదిలేస్తున్నా అని ఎంతో తెలివిగా లాజిక్ గా సన్యసిస్తాడనమాట. దీన్ని ఆపత్ సన్యాసము అని అంటారు. అతని యొక్క దృష్టి చూడండి ఎలా ఉందో. సంసారం అంతా చేశాడు, జీవితం అంతా అయిపోయింది. ఎప్పుడో సన్యసించాల్సిన అతను మంచంలో పడి కదలరాని స్థితిలో మరి కాసేపట్లో ఆ శరీరాన్ని వదిలేసే సమయంలో మరణించిన తర్వాత స్వర్గప్రాప్తి లభించాలని. చూడండి, ఇక్కడ వ్యాపార దృక్పథం, ఇక్కడ కూడా బిజినెసే. ఏం చేస్తున్నాడు, సన్యసిస్తున్నాడు. మరి ఆ సన్యాసాన్ని సన్యాసం అంటారా? అనరు. అక్కడ కోరిక ఉంది సన్యాసంలో. సన్యసించడం అంటే ఏ కోరికలో ఉండకూడదు కదా, కానీ ఇక్కడ ఏ కోరిక ఉంది? స్వర్గలోక ప్రాప్తి, ఊర్ధ్వలోకాల్లోకి వెళ్ళాలి అని ఆశ అతన్ని ఆ రకమైన సన్యాసానికి గురి చేసిందనమాట. సో అంటే ఏ రకమైన సన్యాసం అంటారు దీన్ని అంటే ఆపత్ సన్యాసము అని అంటారు. ఇక 4వ సన్యాసము విద్వత్ సన్యాసము. దీన్ని రామకృష్ణ పరమహంస గారు చేసినటువంటిది.
విద్వత్ సన్యాసము అంటే వీరికి భార్య ఉంటుంది, ఇల్లు ఉంటుంది, సంసారం ఉంటుంది, ఏవి వదిలిపెట్టరు. సంసారంలో నిర్మాణం అని చెప్తారు కదా, మన పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా చేసేది ఇదే. మనకి పత్రి మహారాజ్ నేర్పించారు ఏంటి సంసారంలో నిర్మాణం. యశోధర మాత కూడా ఆవిడ కూడా ఇదే ఫాలో అవుతారు. వీళ్ళెవరు సంసారాన్ని వదిలిపెట్టారు, సంసారంలో ఉంటూనే నిర్మాణంగా ఉంటారు, సన్యాసిస్తారు అన్నింటినీ. మరి మన పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా తన్ మన్ ధన్ మూడిటిని పెడుతూ ఉద్యోగాలు సైతం వదిలేసిన వాళ్ళు ఉన్నారు, పదవుల్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, దేని మీద వ్యామోహం లేదు. ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ని పిలిచి రావయ్యారా ఈ కంపెనీకి నేను డైరెక్టర్ చేస్తాను అన్నా వాడు వెళ్ళడు, ఆ పిరమిడ్ మాస్టర్ వెళ్ళడు. ఎందుకంటే అతని యొక్క దృష్టికోణం ఎక్కడ ఉంది, ధ్యాన ప్రచారం మీద ఉంది. శాకాహారం గురించి ప్రచారంలో, ఆ లక్ష్య సాధనలో ఉంది తన దృష్టి. అలాగే పిరమిడ్ శక్తిని గురించి ఇతరులకి చెప్పాలనే లక్ష్య సాధనలో తాను ఎన్నో వ్యూహాలు చేస్తూ ఉంటాడు. ఉన్న ఉద్యోగాలన్నీ వదిలేసుకున్నారు చాలా మంది, అందులో నేను ఒకదాన్నే. సో ఎందుకంటే మనం తెచ్చుకున్న ప్రణాళిక అలాంటిది, మన దృష్టికోణం సరిగా ఉంది. అది మనకు ఎలా తెలిసింది, మన యొక్క సాధన ప్రక్రియ సత్యవంతంగా ఉంది. ఆ సాధన ద్వారా మన ప్రణాళిక ఏంటో మనం తెలుసుకున్నాము. తెలుసుకుని మనం ఏం చేశాము, ఉద్యోగాన్ని వదిలేసాము. అంటే పిరమిడ్ మాస్టర్ గత 30 సంవత్సరాలుగా సంసారంలో నిర్వాణాన్ని చూస్తున్నాడు. దీన్ని విద్వత్ సన్యాసము అంటారు. రామకృష్ణ పరమహంస కూడా వర్తమానంలో ఉండి భవిష్యత్తుకి పథకాలు వేస్తాడనమాట. వీళ్ళ లక్ష్యాలు ఎలా ఉంటాయి, వర్తమానంలోనే ఉంటారు, కానీ భవిష్యత్ ప్రణాళికల్లో వీళ్ళ యొక్క లక్ష్యాలు ఉంటాయి. రామకృష్ణ పరమహంస ఏది వదిలిపెట్టలేదు, సరికదా. మరి భూమి మీద ఉండి అతడు నేలను విడిచి అతడు నింగిలో సాము చేయలేదు, నేల మీదే ఉన్నాడు. మన పిరమిడ్ మాస్టర్స్ కూడా వర్తమానంలో జీవిస్తూనే భవిష్యత్తుని పట్టుకున్నారు. మన భవిష్యత్ ఏంటి, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, లక్ష్య సాధన, ఇది మన భవిష్యత్. వర్తమానాన్ని ఎవరు వదిలిపెట్టలేదు. కానీ ఇందాక చూసిన మిగతా సన్యాసంలో వర్తమానాన్ని వదిలేశారు. ఈ క్షణంలో ఏం చేయాలో అది వదిలిపెట్టేశారు వాళ్ళు. గౌతమ్ బుద్ధుడు అంతే కదా, ఇల్లు వదిలిపెట్టాడు, భార్యను వదిలిపెట్టాడు. ప్రస్తుత వర్తమానంలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు. తనకి రాజ్యము ఉంది, భార్య ఉంది, సంసారం ఉంది, కుమారుడు ఉన్నాడు, ఇవన్నీ వదిలేశాడు ఆయన. అంటే వర్తమానాన్ని వదిలేసినట్లే కదా. అలాగే ఆపత్ సన్యాసం చూసినప్పుడు అతను తాను ఒక పేషెంట్ గా ఉండి మరి కాసేపు మరణిస్తాను అనగా అక్కడ వర్తమానాన్ని వదిలేస్తున్నాడు. ఎందుకని, మరణించిన తర్వాత పైలోకాలకి వెళ్ళడం కోసమని. మరి ఇక్కడ విద్వత్ సన్యాసం, అలాగే వివిధిష సన్యాసము గౌతమ్ బుద్ధుడు చేసినటువంటిది. అన్ని వదిలేశాడు, వర్తమానాన్ని వదిలేసి భవిష్యత్తు కోసం జీవిస్తూ ఉన్నాడు. కానీ రామకృష్ణ పరమహంస కానీ పిరమిడ్ మాస్టర్స్ కానీ వర్తమానంలో ఉంటూ భవిష్యత్తుకి వాళ్ళు పునాదులు వేశారు. ఆ భవిష్యత్తుని గట్టిగా పట్టుకున్నారు వర్తమానంలో జీవిస్తూనే. నేలను వదిలి సాము చేయలేదు, నేలను వదిలి నింగిలో సాము చేశారని చెప్తారు సార్. మనం కూడా విద్వత్ సన్యాసులుగా నేల మీద కాళ్ళు ఉంచి నింగిలో సాము చేయాలి. మనకి వర్తమానం కావాలి, మనకి భవిష్యత్తు కూడా కావాలి.
మనకి వర్తమానం కావాలి, భవిష్యత్తు కూడా కావాలి. వర్తమానంలో కూడా మనం ఉంటూ మన పనులు చేస్తూ ఉంటాం. భవిష్యత్తు అదే, వర్తమానం కూడా అదే మన లక్ష్యం, అంతే కదా. ఒక శాకాహార ర్యాలీ చేయాలి, ఒక పిరమిడ్ నిర్మించాలి, లేదా స్కూల్స్ లో అందరికీ ధ్యానం నేర్పించాలి విద్యార్థులందరికీ, లేదా ఫ్యాక్టరీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ధ్యానం నేర్పించాలి, లేదా వ్యవసాయ ఆధ్యాత్మికత ధ్యానం వ్యవసాయం గురించి అందరికీ రైతులకి బోధించాలి. ఏదో ఒక ప్రణాళికలో ఉంటూ ఉంటాం ఎప్పటికప్పుడు. అంటే వర్తమానంలో ఉంటూ ఉంటాము, అటు భవిష్యత్తును కూడా మనం పట్టుకుని ఉంటాము. మన ఆత్మ యొక్క చూపు ఎలా ఉంటుందో మన జీవితం అలా సార్థకం అవుతుంది. సో మన యొక్క ఆత్మ యొక్క చూపు ఇక్కడ చర్మచక్షువుల చూపు అని చెప్పట్లేదు, ఆత్మ యొక్క చూపు అన్నారు. ఆత్మ యొక్క చూపు అంటే నీ యొక్క అంతర్దృష్టి, అంతరంగంలో నీ దృష్టికోణం ఎలా ఉంది అని అర్థం. అక్కడ చర్మచక్షువులకి కనిపించడం కాదు, ఇక్కడ నువ్వు అంతరంగంలో నీ యొక్క దృష్టికోణం ఎలా ఉంది జీవితం పట్ల. ఎస్, నేను నా లక్ష్యాన్ని తెలుసుకున్నాను, నా దృష్టికోణాన్ని నేను మార్చుకున్నాను. నా దృష్టి ఉద్యోగం మీద లేదు, ఇప్పుడు ఎక్కడుంది? ధ్యాన ప్రచారం మీద ఉంది. కాబట్టి తెల్లారితే నేను దాంతోనే సంసారం చేస్తాను. అందరూ ఏమంటారు? అరుణ్ జ్యోతి మేడంని కదిలిస్తే చాలు ధ్యానం 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 అని సాగు కొడతారు బాబాయ్. లేకపోతే నాన్ వెజ్ మానండి అంటారు. మాకు ఇది ఎంత కష్టంగా ఉంటుందో అని ఒక్కళ్ళు ఫోన్ చేస్తే ఒట్టు. కోలీగ్స్ ఎవరు కూడా ఫోన్ చేయట్లేదు ఇంకా. సో ఎందుకు అంటే తెల్లవారు లేస్తే నేను దాంతోనే సంసారం చేస్తాను. నా శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు ధ్యాన ప్రచారమే, ఇంకొకటి లేదు, వేరే మాటలు రావు మనకి. సో మన యొక్క దృష్టికోణము అలా ఉంది. వేరే వాళ్ళని చూసామనుకోండి, వాళ్ళు తెల్లవారు లేస్తే బిజినెస్ గురించే మాట్లాడతారు, డబ్బుల గురించే మాట్లాడతారు. కలిసామనుకోండి, అరుణ్ జ్యోతి మేడం ఎన్ని ఫ్లాట్లు కొన్నారు, ఎంత ల్యాండ్ ఉంది, ఎన్ని ఇళ్ళు కట్టారు, ఎన్ని అపార్ట్మెంట్స్ కొన్నారు, ప్రాపర్టీస్ అంతా కలిపి మొత్తానికి ఎన్ని కోట్లు ఉంటుంది దాదాపుగా, ఎంత సంపాదించారు, ఇవి మాట్లాడతారు. మనం అవి అయిపోయింది, ఆ మాటలు లేవు. ఫ్లాట్లా అవన్నీ మాకు తెలియదు, అపార్ట్మెంట్లా అవన్నీ మాకు తెలియదు, అవన్నీ మా సారే చూసుకుంటారు. నా పని ధ్యాన ప్రచారం చేయడం. చెప్పండి ఎక్కడ క్లాస్ చెప్పాలో వస్తా నేను అని అడుగుతాము. క్లాసులు పెట్టించండి అంటాము, ర్యాలీలు చేద్దాము అంటాము, పిరమిడ్స్ నిర్మాణంకి సంబంధించిన ప్రచారం చేద్దాము, లేదా ధ్యాన జగత్ పుస్తకాలు సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడదాం, అన్నదానం గురించి మాట్లాడదాం, మరి అహింసాయుత భూమాత సాక్షాత్కారం గురించి మాట్లాడదాం. ఇది మనం చెప్పడానికి వచ్చాము, ఇదే మన ధర్మం, ఇదే మన యొక్క జీవిత ప్రణాళిక. సో అప్పుడే మన దృష్టికోణం కరెక్ట్ గా ఉంది అని అర్థము. మన దృష్టికోణం సరిగా లేకపోతే ఇక్కడ మనం అసంతృప్తిగా ఉంటాం, విచారంగా ఉంటాం, ఏదో వెలితిగా ఉంటుంది, అభద్రతా భావంలో ఉంటాం. ఎందుకని? నా దృష్టి కోణం సరిగా లేదు అంటే నేను ఇంకా తెలుసుకోవట్లేదు, నేను ఎందుకు వచ్చాను అనేది. అది నేను తెలుసుకున్నప్పుడు నా దృష్టి అనేది 100% ఇక ధ్యాన ప్రచారం మీదకి మళ్ళింది. అంతకు పూర్వము ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా అసంతృప్తి ఉండేది, ఒక ఆందోళన, ఒక అభద్రతా భావము, నేను ఇంకా ఏదో చేయట్లేదు అనే భావనతో ఉన్న సమయాన్ని అంతా కూడా ఇలాంటి ఆలోచనలు రాకుండా ఎంగేజ్ చేసుకునేదాన్ని. వేరే ఆర్గనైజేషన్స్ లో తిరుగుతూ, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ లో, అప్పటికి ఇంకా
పిరమిడ్ మెడిటేషన్ దొరకక పూర్వం ప్రణాళిక సరిగా తెలియనప్పుడు మన యొక్క దృష్టికోణం సరిగా ఉండదు, వేరే వైపు ఉంటుంది మన యొక్క దృష్టి. అది తాత్కాలికం అంతే. ఎందుకు తాత్కాలికం అంటే అక్కడ పూర్తి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందలేదు కాబట్టి. ఎప్పుడైతే ధ్యాన ప్రచారం చేయటం మొదలు పెట్టానో ఆనందం, ఆత్మానందం లోపల నుంచి అది జరగలేదు నాకు. ఆత్మానందం వల్ల లోపల ఎంతో శాంతి, ఎంతో ప్రశాంతత, నేను సరి అయిన దారిలోకి వచ్చాను అనేది ఇక నాకు అర్థమైపోయింది. సో నా దృష్టికోణం అంతా కూడా ఇంకా ధ్యానం వైపే. తెల్లవారు లేస్తే అదే కోణంలోంచి చూస్తూ ఉంటాం ప్రతిదీ కూడా. ఎవరు కలిసినా వీళ్ళకి ధ్యానం నేర్పించాలి, ఈయన వెనకాల ఇంతమంది ఉన్నారు, ఈయన వల్ల ఇంతమంది వస్తారు చక్కగా ధ్యానంలోకి అని ఇవే ఆలోచనలు ఉంటాయి, ఇవే ప్లానింగ్స్ ఉంటాయి. ఏ ఊరుని వెళ్దుమా, వన్ డే వర్క్ షాపులు చేద్దుమా, లేదా జూముల్లోకి వెళ్దుమా, ఇంకా ఎక్కడెక్కడ ట్రెక్కింగ్ చేద్దుమా, ఇంకా ఎవరెవరిని కలవాలి, ఏ ఏ భాషలో చెప్పాలి, భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీత యొక్క విశిష్టత తెలిసింది. సార్ ఎంతో చక్కగా దాని యొక్క అర్థాన్ని, తాత్పర్యాన్ని, ఆ భావాన్ని మనకి వివరించి చెప్పారు. మామ్ అనే చోట మనల్ని అక్కడ పెట్టుకుని అన్వయించుకుని చదవమన్నారు. నిజంగా అప్పుడు అసలు సిసలైన అర్థం మనకి స్ఫురిస్తుంది, సరి అయిన భావం స్ఫురిస్తుంది. ఆ భగవద్గీత 6 నెలలు పట్టిందంట సార్కి నేర్చుకోవడానికి. చూడండి, మరి మనకేం పోయే కాలం, మనం కూడా నేర్చుకోవాలి కదా. మరి ఇలా మన క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనము భగవద్గీత, అలాగే భజగోవిందం, వేమన శతకాలు, కబీర్ కే దోహే లాంటి ఈ పద్యాలన్నీ కూడా మనం శ్లోకాలు నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మన యొక్క లక్ష్య సాధన ఇంకా సరిగా ఉంటుంది, చక్కగా మనం చెప్పగలం. సో అట్లా మన యొక్క దృష్టి కోణాన్ని పిరమిడ్ మాస్టర్లు సంపూర్ణంగా ధ్యాన ప్రచారం మీదే ఉంచినారు కాబట్టి ఇది తెల్లవారితే మన యొక్క దృష్టి దీని మీదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మరొక ఎగ్జాంపుల్ చూస్తే, కరోనా వచ్చినప్పుడు లోకమంతా టీవీల ముందర కూర్చొని ఎవరెవరు ఎంతమంది చేస్తున్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది, ఏ దేశంలో ఎంతమంది అని భయపడుతూ భయపడుతూ టీవీల ముందర కూర్చొని 24 గంటలు ఆ కరోనాని తిట్టుకుంటూ ఉంటే, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లోని పిరమిడ్ మాస్టర్లు అందరూ దాన్ని ఉపయోగించుకున్నారు. ఆ సమయాన్ని చక్కగా జూముల్లో తిరుగుతూ అద్భుతమైనటువంటి సాధనలు చేస్తూ, అఖండ ధ్యానాలు చేస్తూ, అందులోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ మమేకమై కలుసుకున్నారు. ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడ. అలాగే పత్రి సార్ పిఎంసి ద్వారా ఆల్టర్నేటివ్ గా మనకు సందేశం ఇచ్చేవారు 1 అవర్. ఆ సందేశం కోసం 9 అందరూ టీవీ ముందర కూర్చొని సార్ సందేశం కోసం చూస్తూ ఉండేవాళ్ళు. చూడండి మన యొక్క దృష్టికోణం ఎట్లా ఉంది కరోనా పట్ల. మరి అప్పటికి కరోనా మనకి తీర్పునిచ్చింది ప్రకృతి. తీర్పునివ్వటానికి ముందర కొంత సమయాన్ని ఇస్తుంది. ఇంకా ఎంత ధర్మాన్ని చేస్తావో చేయి, చూస్తూ ఉంటా అని లాస్ట్ కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినట్లుగా మరి ఆ కరోనా దేవత
చివరగా లాస్ట్ కి తను స్టెప్ వేసేస్తుంది. మరి మానవుడిలో మార్పు రాకపోతే ధర్మదేవత ఏం చేస్తుంది? ఏదో ఒక రూపంలో వచ్చి ధర్మాన్ని కాపాడుతుంది. రోజుకి కోటాను కోట్ల జీవరాశుల్ని వధిస్తూ ఆహారంగా భుజిస్తున్నవాడు మానవుడు. వాడికి బుద్ధి, జ్ఞానము, ఆలోచన ఉన్నప్పటికీ ఇవేమీ లేనటువంటి అమూఘ జీవుల్ని తాను భక్షిస్తున్నాడు. 3 అంగుళాల రుచి కోసమని మరి చైనా లాంటి దేశము కదులుతున్న ప్రాణి ఏదైనా ఉంది అంటే దాన్ని తీసుకొచ్చుకొని తినటమే. యూట్యూబ్లో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఎంత బీభత్సంగా ఉంది భూమండలం అంతా. ఏ దేశంలో చూసినా వరదలు, టోర్నడోల్స్, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, అల్పపీడనాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా భూమండలంలో అల్లకల్లోలంగా ఉంది. ఎందుకని? ప్రకృతి మాత నిలయ తాండవం చేస్తుంది. అధర్మంగా జీవించినటువంటి మానవుడికి బుద్ధి చెప్పాలి కదా. సో తీర్పు ఇవ్వబడింది, జడ్జిమెంట్. సో జడ్జిమెంట్ ఇస్తాడు జడ్జ్, కానీ శిక్ష వేయవలసినటువంటి బాధ్యత ఎవరిది? పోలీసులది. తీసుకెళ్లి జైల్లో వేయాలి కదా వాళ్ళని. జీవితకాలం జైల్లో వేస్తామా? వాడికి ఉరిశిక్ష విధిస్తామా? జడ్జిమెంట్ చెప్పింది, ఆ జడ్జి చెప్పింది ప్రకృతి దేవతలు ఇక్కడ సాకారం చేస్తారు, దాన్ని అమలు పరుస్తారు. ఆ ప్రకృతి దేవతలే కరోనా. మరి ఆ కరోనాని తిడుతూ, దుర్భాషలు ఆడుతూ, చెడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవడికైతే మరణ భయం ఉంటుందో, ఎవడైతే అధర్మంగా జీవిస్తాడో వాడు భయపడతాడు. ధర్మంగా, సత్యవంతంగా జీవించేవాడు భయపడు. ఎందుకంటే తాను ఎప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటాడు, భగవంతుడికి దగ్గరగా ఉంటాడు. ధర్మాచరణ చేసేవాళ్ళు సత్యవంతులు కాబట్టి వాళ్ళకి భయం లేదు. పా అంటే పదమంటూ సిద్ధంగా ఉంటారు. మరి ధ్యానం నేర్చుకున్న ధ్యానులు మరణము, జననం పట్ల ఎంతో ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క దృష్టికోణము వేరుగా ఉంటుంది. ప్రతి క్షణం వర్తమానంలో ఉంటూ ప్రతి దాన్ని కూడా ఆమోదిస్తూ అక్కడ ఏముంది నేర్చుకోవలసిందంటూ నేర్చుకుంటూ వాళ్ళ యొక్క దృష్టికోణం ఆ రకంగా ఉంటే, మరి ధ్యానం చేయనటువంటి వాళ్ళు, శరీరవత్తుగా జీవించేటటువంటి వాళ్ళు, మరి అసత్య మార్గంలో ఉన్నవాళ్ళు, డబ్బుకు ప్రాధాన్యతనిస్తూ, పదవులకి ప్రాధాన్యతనిస్తూ, ఎదుటివాణ్ణి చంపైనా పర్వాలే, తాను లాక్కోవాలి భూమిని, ఆ పదవుల్ని, లేదా మూగ జీవాల్ని, కోటాను కోట్ల ఆ జీవుల్ని చంపుకుని తినేస్తున్నాం. మరి ప్రకృతి మాత ఊరుకోదు కదా. కరోనా రూపంలో ఆ ధర్మదేవత విజృంభించి ఎవరైతే అధర్మంగా ఉన్నారో అక్కడ ధర్మాన్ని నేర్పిస్తుంది. మరి ఆ భయపడే వాడిని కరోనా అతలాకుతలం చేస్తుంది, అయినా వాడికి బుద్ధి రాదు. అలా దేహాల్ని ఎంతో మంది, లక్షల మంది మరణించారు కరోనాతో, కోటాను కోట్ల మంది. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా నదులు వరదలై పారుతున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి నీళ్లు, అగ్నిపర్వతాలు పేలుతున్నాయి, టోర్నడోల్స్ వచ్చి కార్లకి కార్లు, అపార్ట్మెంట్లకి అపార్ట్మెంట్లే, ఆ ఇళ్లే లేచిపోతున్నాయి.
నదులు, సునామీలు, సముద్రము ఘోషిస్తుంది. పంచభూతాలు ఊరుకోట్లే. పంచభూతాలు కూడా విజృంభిస్తున్నాయి మానవుడి మీదికి. మానవుడికి అర్థం కావట్లేదు. నేను తోపు అనుకున్నాడు, డబ్బుతో ఏదైనా నేను చేయవచ్చు అనే అహంకారంతో విర్రవీగి ఉన్నాడు. నేనెంతో సైన్స్ ని కనుక్కున్నాను, ఆ టెక్నాలజీతో నేను ప్రకృతిని నా చేతిలో పెట్టుకుంటాను అనుకున్నాడు. కానీ ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎందుకు కొరగాము మనము? ఆ నది పొంగింది, వరదలు లోపలికి వచ్చేస్తున్నాయి, సునామీ, సముద్రపు అలలు, సముద్రంలోనే అగ్నిపర్వతాలు పేలుతున్నాయి, ఆ విమానాలు క్రాష్ అవుతా ఉన్నాయి. మానవుడు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం లేనిటువంటి పరిస్థితులు ఉన్నాయి బయట. ఆ గాలులు ఎంత బీభత్సంగా వీస్తున్నాయంటే ఇళ్ళకిళ్ళు, కార్లే ఎగిరిపోతున్నాయి, లేచిపోతున్నాయి. ఏమైంది? అగ్రరాజ్యాలు కదా, మరి ఎంతో సైన్స్ డెవలప్ అయింది కదా, ఎంతో టెక్నాలజీ కనుక్కున్నారు కదా, మరి వీటిని ఎందుకు ఆపలేకపోతున్నారు? వాళ్ళ యొక్క దృష్టికోణం అట్లా ఉంది. అహంకార భరితంగా ఉన్నారు, ఏదైనా మేము చేయగలము అని. ఎలా ఉంది ఈ దృష్టికోణం? కానా పీనా సోనా అంతే, ఇంకొకటి లేదు. ఆ ఖానా ఎలా? ధర్మబద్ధంగా నేను సంపాదించుకుంటున్నానా? సరిగా ఉందా ఆహారము? ఎలా జీవిస్తున్నాము అనే దాని మీద దృష్టి లేదు. ఎప్పుడూ ఎంజాయ్మెంట్. ఆ మూగ జీవాన్ని వధించి 24 గంటలు సంవత్సరాల తరబడి ఆ మూగ జీవాల్ని భక్షిస్తున్నాం. అదే జీవితం అనుకుంటూ, అదే విలాసవంతమైన జీవితం, అదే ఎంజాయ్మెంట్ అనుకుంటూ జీవించిన ఆ మానవుడికి ప్రకృతి రూపంలో అక్కడ ధర్మదేవత తన యొక్క ధర్మాన్ని చాటి చెబుతుంది. చూడండి, వాడి యొక్క దృష్టికోణం ఎలాంటి సృష్టి చేసుకున్నాడు? ఏది సృష్టి చేసుకున్నాడు? ఒక సునామీని సృష్టించుకున్నాడు, ఒక అగ్నిపర్వతాన్ని సృష్టించుకున్నారు, ఒక టోర్నడోలు సృష్టించుకున్నాడు, ఒక భూకంపం సృష్టించుకున్నారు. అది వాళ్ళ యొక్క సృష్టి. మరి మన యొక్క సృష్టి ఏంటి? మనం మనకు కావలసినటువంటి విధంగా లోక కళ్యాణమే మన యొక్క సృష్టిగా ఉంటుంది ఏది చేసినా. అంతే కదా? మనం ఏది చేసినా అది లోక కళ్యాణం వైపే. ధ్యాన ప్రచారం చేస్తున్నాము అంటే ధ్యానం తెలియని వారి జీవితాల్లో ధ్యానాన్ని పరిచయం చేసి వారి యొక్క దృష్టికోణాన్ని ధ్యానం వైపు మరలిస్తున్నాము, సత్యం వైపు మరలిస్తున్నాము, సరి అయిన ధర్మాచరణ వైపుకి వాళ్ళ యొక్క దృష్టిని మరల్చి తద్వారా వారి యొక్క సృష్టిని ఎంత అద్భుతంగా సృష్టించుకుంటున్నారు అంటే ఆరోగ్యము, ఆనందము, ప్రశాంతత, చక్కటి సేవ అనేది వాళ్ళ జీవితంలో మరి భాగస్వామ్యం వహించినాయి. లోకమంతా కూడా మరి ఆ డబ్బే ప్రధానం అనుకొని జీవిస్తూ ఉన్నా ఈ తరుణంలో పదవి కాంక్షలతో, రాగద్వేషాలతో ఒక దేశానికి మరొక దేశం పడదు. మొన్నటికి మొన్న జరిగిన యుద్ధంలో దేశాల మధ్య
సరి అయిన అవగాహన లేకపోవటం, మరి ఇతరుల దేశాల్ని నాశనం చేయడానికి అణుబాంబులను సృష్టించుకోవటం, వాళ్ళ దృష్టికోణం అలా ఉంది చూడండి. ఏ రకమైన దృష్టితో ఉన్నారు? ఎదుటివాడిని మనం పతనమైన ఎదుటివాడు కూడా చచ్చినా, మనం చచ్చినా పర్లే, అవతలోడు కూడా చావాలి అనే దృష్టితో అణుబాంబులు సృష్టించినారు. ఎటుపోతుంది ఈ మానవుడి యొక్క జీవన విధానం? ఎన్ని పై చదువులు చదివినా ఆత్మ విద్య లేకపోతే ఇలా ఉంటుంది వ్యవస్థ. భగవంతుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు మనకి. తానెంతో ఎదురు చూశాడు, ఎంతో సమయాన్ని ఇచ్చాడు మారటానికి. చూసి 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 అప్పుడు తన ఉక్కుపాదం పెడుతుంది ధర్మదేవత. సో నీ దృష్టికోణాన్ని నువ్వు మార్చుకోవాలి అంటే మనము ఖచ్చితంగా ధ్యాన సాధన వైపుకి వెళ్ళవలసిందే. ధ్యానం చేస్తేనే మనకి సత్యం తెలుస్తుంది. నా దృష్టి ఎటువైపు పెట్టాలి, నా యొక్క జీవితం ఎలా ఉండాలి, ఎలా ధర్మాచరణ చెయ్యాలి, ఏది సత్యము అనే జ్ఞానం అయితే తెలియాలి కదా. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు బయటికి కాదు ప్రయాణం చేయాల్సింది, అంతరంగంలోకి ప్రయాణం చెయ్యాలి. అంతరంగంలోకి ప్రయాణం చేసినప్పుడే నీ యొక్క దృష్టిని ఎటువైపు మరల్చుకోవాలి? నీ అంతరంగంలోకి. ఎందుకంటే లోకాలన్నీ ఉన్నాయి నీ లోపలే, బయట కాదు. బస్ ఎక్కిపోయే లోకం కాదు, ట్రైన్ ఎక్కిపోయే, ఫ్లైట్ ఎక్కిపోయే లోకాలు లేవు బయట. ఆ లోకాలు ఎక్కడున్నాయి? మన అంతరంగంలో ఉన్నాయి. మన అంతరంగంలోకి ప్రయాణం చేస్తే ఎన్నో లోకాల్ని మనం దర్శిస్తాము, అక్కడ నుంచి జ్ఞానాన్ని తీసుకుంటాము. అప్పుడు మన యొక్క దృష్టికోణము మారుతుంది. ఇదిరా బాబు జీవన విధానము, నేను ఇలా జీవించాలి, నా యొక్క దృష్టిని నేను ఇక్కడ పెట్టాలి. ధ్యాన ప్రచారం, శాకాహారయుత జగత్తు స్థాపన, అలాగే పిరమిడ్ యొక్క శక్తి నిర్మాణాలు, ఇది ఇప్పుడు జరగవలసింది. భూమండలము 5th డైమెన్షన్లోకి వెళుతున్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యయుగంలోకి అందరూ కూడా వెళ్ళాలి అనే తపన, అప్పుడు ఆ దృష్టి వారికి కూడా మారుతుంది. కావున మన యొక్క పని ఏంటి? ఆ సత్యాన్ని అందరికీ చెప్పాలి. ఎందుకు ధ్యానం చేయాలి అంటే భూమి 5th డైమెన్షన్లోకి వెళ్తుంది కావున ఆ ప్రకంపనలు మనం తట్టుకోవాలి అంటే మనం కూడా మన యొక్క ప్రకంపనల్ని పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి అని చెప్పినప్పుడు వారి యొక్క దృష్టికోణం కూడా మారుతుంది. కావున మనము ధ్యాన సాధన మిగతా 4 సాధనలు కూడా పెంచుకున్నప్పుడే అప్పుడు మన యొక్క దివ్య చక్షువు, జ్ఞాన చక్షువు అనేవి తెరుచుకోబడి అసలైన దృష్టికోణంలోకి మనం వెళ్తాము. ఒకానొక ఊర్లో ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడంట. ఏమని అంటే, నా తల్లి చనిపోయింది అని. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ఒక యోగేశ్వరుడు అడుగుతాడు. నా తల్లి చనిపోయింది అని ఏడుస్తున్నాను అని చెప్తాడు. నీ తల్లి చనిపోయలేదు, నీ తల్లిని చూస్తే నీ కళ్ళు చనిపోయాయి అని చెప్పారంట యోగేశ్వరుడు. అంటే దాని అర్థం ఏంటి? చర్మచక్షువులకి కనిపించవు, ఆ తల్లిని చూసే నీ కళ్ళు చనిపోయాయి అంటే నీ యొక్క దివ్య చక్షుని ఓపెన్ చేసుకో, 3వ కన్నుని తెరుచుకో, అప్పుడు మీ అమ్మ పక్కనే ఉంది, కనిపిస్తుంది అని ఆ యోగీశ్వరుడు తెలియచెప్తాడనమాట. మరి ఈ నాస్తికులకి పైలోకాలు కనబడవు.
వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు నాస్తికులు కాబట్టి ఊర్ధ్వలోకాలు ఉంటాయని, మరి దివ్య నేత్రాలతో చూడొచ్చని విషయము వాళ్ళకి తెలియదు. ధ్యానం చెయ్యని వాళ్ళకి నా చూపు కింద వైపే ఉంది కాబట్టి నేను కింద ఉన్నే మాత్రమే చూస్తాను, నా చూపు పైకి పోవట్లే కాబట్టి నాకు పై లోకాల గురించి ఏమి తెలియదు అని అంటే అది సరికాదు. అది వాడి యొక్క దృష్టి అంతవరకే ఉంది. కానీ ఒక ధ్యాని యొక్క దృష్టి అనంతంగా ఉంటుంది, తన అంతరంగంలోకి ఉంటుంది, అంతర్ముఖమవుతాడు. నిజమైనటువంటి యోగీశ్వరుడి యొక్క దృష్టికోణం ఎలా ఉంటుంది? అనంతంగా ఉంటుంది. తాను విశ్వం గురించి ఆలోచిస్తాడు. లోక కళ్యాణమే అతని దృష్టిగా ఉంటుంది. దానికి సంబంధించిన ఆలోచనలు, దానికి సంబంధించిన మాటలు, దానికి సంబంధించిన ప్రణాళికలు, అవే పనులు తాను చేస్తూ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ని ఎంతో చక్కగా అద్భుతంగా 40 ఏళ్ల నుండి నడిపిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ అని సార్ చెప్తారు. యోగీశ్వరులు అయినప్పుడే అన్ని తెలుస్తాయి. మరి యోగీశ్వరుడు కానటువంటి నరుడు అయిన అర్జునుడు యుద్ధం చేయరా బాబు అంటే అస్త్రాలన్నీ పడేస్తాడు. అమ్మో, అక్కడ నా గురువు ఉన్నారు, నా సోదరులు ఉన్నారు, నేను అడుక్కునైనా బతుకుతాను, నాకు సూది మనంత రాజ్యం కూడా వద్దు, ఓ కృష్ణ భగవాన్ నేను యుద్ధం చేయను అని పారిపోతుంటే పట్టుకొస్తాడు. ఒరే నాయనా, నీ గత జన్మలేంటో నాకు తెలుసు, నా గత జన్మలేంటో నాకు తెలుసు, నువ్వు ఈ జన్మలో ఎందుకు వచ్చావో నాకు తెలుసు, నీ ప్రణాళిక ఏంటో. నువ్వు ధ్యానం చేయలేదు కదా, నువ్వు యోగేశ్వరుడి కాలేదు కాబట్టి నువ్వు నరుడిగా ఉన్నావు. కానీ కృష్ణుడు చిన్నప్పటి నుంచే ధ్యానం చేశాడు కాబట్టి ఆయన నారాయణుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి అందరి జాతకాలు తెలుసు. ఆయన సర్వజ్ఞుడు, ఎవరు ఏంటి అనేది ఆయనకి తెలుసు. కాబట్టి అర్జునుడి పట్టుకుని భగవద్గీత తెలియచేస్తాడు. అప్పుడు కృష్ణుడు చెప్పినటువంటి ఆ గీత ద్వారా ఎన్లైటన్ అవుతాడు అర్జునుడు. నువ్వు యోగి భవ, నువ్వు యోగేశ్వరుడి కా, నీ అంతరంగంలోకి ప్రయాణం చేయి, సత్యం గోచరిస్తుంది. నువ్వు ధ్యానం చేయలేదు కాబట్టి నరుడుగా ఉన్నావు. నిజానికి వాళ్ళేం చచ్చిపోరు, వాళ్ళు చచ్చిపోతారు అనుకుంటున్నావు కదా, ఆత్మకి చావు లేదు. ఎవరైతే శరీరవత్గా జీవిస్తారో వాళ్ళకి మరణం ఉంది. మరి ఆత్మ ఎలాంటిది అంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః. ఆత్మ అస్త్రశస్త్రాలకి వధించబడదు. అలాగే నైనం దహతి పావకః, అగ్ని దాన్ని మండించజాలదు. అలాగే నీరు దాన్ని తడిపివేయజాలదు. ఇక గాలి ఆర్పివేయబడదు. ఆత్మ శాశ్వతం అని చెప్పడం జరుగుతుంది శ్రీకృష్ణుడు ఆత్మ గురించి. ఇంకా ఏం చెప్తాడు అంటే హతో వా ప్రాప్ససి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. నువ్వు యుద్ధం చేయి, గెలిచావనుకో నువ్వు రారాజు అయిపోతావు రాజ్యానికి. ఒకవేళ మరణించావనుకో వీర స్వర్గం లభిస్తుంది. కాబట్టి 2 రకాలుగా నీకు లాభం ఉంది. అంతేకాని యుద్ధం చేయనని పారిపోకు అని చెప్తాడు. అర్జునుడు చిన్నప్పటి నుంచి విలువిద్యలు నేర్చుకున్నాడు కానీ ధ్యానం నేర్చుకోలేదు. శ్రీకృష్ణుడు బాల్యం నుండే ధ్యానాన్ని ఆచరించి ఉన్నాడు కాబట్టి ఆయన నారాయణుడైనాడు, ఈయన నరుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క దృష్టి కోణాన్ని మార్చేస్తాడు.
భగవద్గీత చెప్పడం ద్వారా. చూడండి, అప్పుడు ఎలాంటి సృష్టి జరిగింది? కురుక్షేత్ర సంగ్రామము ఎలాంటి ఆటంకం లేకుండా కృష్ణుడి యొక్క సారథ్యంలో మరి ధర్మం విజయకేతనం ఎగరవేస్తుంది. ఇది మరి మన యొక్క సరి అయిన దృష్టికోణంతో జరుగుతుంది. అలాగే ఉత్తర గోగ్రహణంలో ఉత్తరుడు ఎప్పుడు ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. నేను వెళ్తా యుద్ధానికని కౌరవుల మీద యుద్ధం ప్రకటించి యుద్ధం చేయడానికి వెళ్ళి భయపడతాడు వాళ్ళందరినీ చూసి. ఎందుకు అంటే అతనికి అసలు యుద్ధం చేయటం రాదు. ప్రగల్భాలు పలికి వెళ్తాడు. కానీ మారువేషంలో ఉన్న అర్జునుడు ఏమంటాడు అంటే, నువ్వు పారిపోవద్దు, నేను చేస్తా యుద్ధం అంటాడు. ఎందుకంటే అతడికి యుద్ధంలో నైపుణ్యం ఉంది కాబట్టి, అతను నేర్చుకున్నాడు కాబట్టి. అంటే చూడండి, ఇతని యొక్క దృష్టి ఏమో తాను మారువేషంలో ఉన్నప్పటికీ అక్కడ యుద్ధాన్ని గెలిపించాలి అనే దాని మీద ఉంది. కానీ అతను ఇంకా అజ్ఞాతవాసంలో ఉంటాడు. ఎక్కడ కనుక్కుంటారో అన్న భయం కూడా లేదు. కానీ అక్కడ అవసరం అలా ఉంది. యుద్ధం గెలవాలి అనే దృష్టితోనే ఉన్నాడు అక్కడ. అందుకనే ఉత్తర కుమారుణ్ణి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి తనకున్న యుద్ధ సామర్థ్యాన్ని అక్కడ ప్రదర్శిస్తాడు. అతడి వెంట మరి రథసారథిగా బయలుదేరిన అర్జునుడు మారువేషంలో ఉన్నా సరే అతడు వీరుడే. ఎందుకంటే చిన్నప్పటి నుండి అతడు విద్యలన్నీ కూడా నేర్చుకుని ఆరితేరి ఉన్నాడు. అర్జునుడి చూపు అర్జునుడిదైతే ఉత్తర కుమారుడి చూపు ఉత్తర కుమారుడిది. అతడు ప్రగల్భాలు పలకడమే అతని పని. అలాగే పిరమిడ్ మాస్టర్ల చూపు పిరమిడ్ మాస్టర్లది. పత్రి సార్ అంటారు, నా చూపు నాది. అంటే ఇటు ధ్యాన మహాచక్రాలు అవ్వంగానే అటు కొట్టాల వెళ్తారు, అది అవ్వంగానే అటు ప్రకృతి వ్యాలీ వెళ్తారు, అది అవ్వంగానే ఇటు బుధ పౌర్ణిమ అని బెంగళూరు వస్తారు. ఒకదాని తర్వాత ఒకటి ప్రోగ్రాంలు చేస్తూనే ఉంటారు సార్. అది నా యొక్క దృష్టికోణం అని చెప్తారు సార్. చాలా మంది కలిసిన వాళ్ళు, సార్ ఇక మీరు రెస్ట్ తీసుకోండి, మేం చేస్తాము అని చెప్పి అంటూ ఉంటారు. అందులో నేను ఒకదాన్ని. సార్ నేను ఎప్పుడు హిందీలోనే మాట్లాడుకునేవాళ్ళం. సార్ ఆ బైఠియే సార్ హమ్ కరేంగే కామ్ అని అన్నప్పుడు సార్ ఎంతో సంతోషించేవాడు. కానీ సార్ ఏం చెప్తారంటే, అలా తిరగడమే నాకు ఇష్టము, ప్రతి ధ్యానిని కలవడము, ఊరూరు తిరగడమే నాకు ఎంతో ఇష్టము. తన యొక్క దృష్టికోణం వేరు. ఆ రకంగా ధ్యాన ప్రచారము అద్భుతంగా జరుగుతుంది కాబట్టి తిరిగి నేను అలసిపోయి ఉన్నా సరే తిరుగుతూనే ఉంటా. ఎంతో మంది నాకు స్వామీజీ మీరు రెస్ట్ తీసుకోండి అంటారు, కానీ నాకు ఇలా ధ్యాన ప్రచారం చేస్తూ అందరినీ కలుసుకోవడమే ఇష్టము. కానీ కరోనా టైంలో మాత్రము నన్ను ఇదిగో ఈ రకంగా కూర్చోబెట్టిందని చెప్తారు. అయినా ఊరుకుంటానా? నేను రోజు 10 దేశాలు తిరుగుతా ఉన్నానని చెప్తారు. ఇప్పుడే నేను అమెరికాకి వెళ్ళి వచ్చానని చెప్తారు జూమ్ లో. అంటే జూమ్ లో అమెరికా వాళ్ళతో కలుస్తారు, ఇటు ఆస్ట్రేలియా వెళ్ళొస్తారు, అటు బెంగళూరు వెళ్ళొస్తారు. ఇప్పుడే నేను అటు వెళ్ళొచ్చా ఇటు వెళ్ళొచ్చా, వీళ్ళని కలిసా వాళ్ళని కలిసానని సార్ ఎన్నో సందేశాలు ఇస్తూ, మరి ఆ జూమ్ ని కూడా మనం వాడుకున్నంతగా ఈ భూమండలం మీద ఎవరు వాడుకోలేక కావచ్చు. అంత అద్భుతంగా సార్ రోజు తప్పించి రోజు తాను తిరగకపోయినా మనందరికీ టచ్ లో ఉన్నారు. ఆ జూమ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి ధ్యాన ప్రచారం ముమ్మరంగా సాగింది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అప్పుడు చాలా అద్భుతంగా పనిచేసింది. పిఎంసి ద్వారా ఎంతో మంది కొత్త వాళ్ళు ధ్యానంలోకి రావటం జరిగింది.
చూడండి సార్ యొక్క దృష్టికోణం ఎంత అద్భుతంగా ఉంది. లాక్డౌన్ పీరియడ్ వచ్చేసరికి పిఎంసి వచ్చేయాలి అన్నారు సార్. అంటే కరోనా వస్తుందని కాదు, సార్కి తెలుసు ఇది 2000 సంవత్సరం వరకే వచ్చి ఉండాలంట, లేట్ అయిపోయిందంట, 2019లో వచ్చింది. సో ఇది జరగకముందే పిఎంసి వచ్చేయాలి. తద్వారా ఎంతో ఉధృతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళలేము, అప్పుడు పిఎంసి చేస్తుంది. ఇంటింటా టీవీ ఉంటది కాబట్టి టీవీ మాధ్యమం ద్వారా మనం ధ్యాన ప్రచారం ముమ్మరంగా చేశామన్నమాట. సో అందులో పుట్టిన వాళ్ళు ఇప్పుడు గ్రేట్ మాస్టర్స్ గా ఉన్నారు. మన యూత్ అంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు, వాళ్ళంతా కూడా పిఎంసి చూసి వచ్చిన వాళ్ళే. ఇప్పటికే ఎంతో మంది పిఎంసి ద్వారా మరి కొత్త వాళ్ళు మనకి రావడం జరుగుతూ ఉంది. ఇదివరకు పాంప్లెంట్ ఇచ్చి ఊరూరు తిరిగి కష్టపడ్డారు అప్పటి పిరమిడ్ మాస్టర్స్. కానీ పిఎంసి వచ్చిన తర్వాత మనకి చాలా సులువైపోయింది, ఈజీ అయిపోయింది. హాయిగా ఇంట్లో కూర్చుని మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాం. కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే ఆ పిఎంసి నడిచేటట్లుగా మనం చూసుకోవాలి. 3 పనులు మనం ఖచ్చితంగా చేయాలి. మన ధర్మం ఒకటి, పిఎంసి నడిపించాలి అంటే అందులో భాగస్వామ్యంగా మనం ఉండాలి. ఆర్థిక పరంగా మనం తప్పకుండా భాగస్వామ్యం ప్రతి ఒక్కళ్ళం వహిస్తే పిఎంసి అద్భుతంగా నడుస్తుంది మనకి. అటు శాటిలైట్ ఛానల్ గాను, అటు యూట్యూబ్ ఛానల్ గాను. సో ఎవ్రీ మంత్ మనం అదొక బాధ్యతగా పెట్టుకోవాలి. రెండవది కైలాసపురిలో అన్నదానం, శక్తి స్థల్, డార్మెటరీ, ఈ మూడిటికి కలిపి. అలాగే మరొకటి మనం చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏంటి అంటే శాకాహార ర్యాలీలు కానీ, పిరమిడ్స్ నిర్మాణం కానీ ఎక్కడ జరిగినా మనం కాంట్రిబ్యూషన్ ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఇది మన బాధ్యత. పిఎంసిని నడిపించాలి, అలాగే కైలాసపురిలో నిత్యం అన్నదానం జరిగేటట్లుగా చూసుకోవాలి. మూడోది డార్మెటరీ అండ్ శక్తి స్థల్. సో ఈ 3 మన యొక్క బాధ్యతలు. ఎందుకంటే చూడండి, మన దృష్టికోణం సరిగా ఉండి ఇవన్నీ కూడా మనమే నిర్మించుకున్నాం. సో మన యొక్క దృష్టి ద్వారా, అంటే సారి యొక్క దృష్టి ద్వారానే ఎంత పెద్ద సృష్టి జరిగింది చూడండి. బెంగళూరులో మైత్రేయ బుద్ధ పిరమిడ్, కర్నూలులో బుద్ధ పిరమిడ్, మరి కైలాసపురిలో మహేశ్వర పిరమిడ్, వశిష్ఠ గౌతమి పేరవరంలో మహా అద్భుతం, మహా అద్భుతం. అది అంత అద్భుతంగా ఉంది. సో ఇవన్నీ కూడా మన యొక్క సృష్టి. ఎలా జరిగింది ఆ సృష్టి? మనందరి యొక్క దృష్టిని అటువైపు పెట్టించారు సార్. ఎప్పుడైతే అటువైపు పెట్టామో మన యొక్క సృష్టి ఆరూపకంగా బహిర్గతమైంది. అవునా కదా? సో పిరమిడ్ మాస్టర్ల యొక్క దృష్టికోణం ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే సత్యం తెలుసుకుని ఉన్నవాళ్ళం మనం. ఇప్పుడు చేయవలసిన పని భూమి మీద ఏదైనా ఉందా అంటే ఇంతకన్నా గొప్ప పని ఇంకొకటి లేదు. ఇంతకన్నా పుణ్యము ఇచ్చే పని ఇంకొకటి లేదు. ఇంతకన్నా మన కర్మలు దగ్ధం చేసేటటువంటి పని ఇంకొకటి లేదు. కావున మనము మన యొక్క దృష్టికోణం సరిగా ఉంచుకోవాలి అంటే ఖచ్చితంగా మనము సాధన ప్రక్రియలో కొనసాగుతూ ఉండాలి. దాన్ని అందరికీ కూడా పరిచయం చేయాలి. ఆ సేవలో మనం ఉండాలి. లేదు అంటే మరి ఎప్పటికప్పుడు ఆ ధర్మదేవత ఎప్పుడైతే అధర్మం పెచ్చురేగిపోతుందో తన యొక్క ఉక్కు పాదాన్ని తీసుకొచ్చి పెట్టేస్తుంది. ఇప్పటికే సునామీలని
భూకంపాలని అల్లకల్లోలంగా ఉంది భూమండలం అంతా. మరి ఈ నాస్తికులైనటువంటి ఈ మానవులు, అజ్ఞానపూరితంగా ఉన్నటువంటి మానవులు చూడండి, హిరణ్యకశ్యపుడు లాంటి వాడు ఏం చేశాడు? ఎన్నో కోరికలు పెట్టుకున్నాడు. ఏమని? మరణము అంటే శరీరం వతుగా తాను జీవిస్తున్నాడు కాబట్టి ఆ శరీరానికి మరణం ఉంది అనుకుని తాను ఇలా చావద్దు అలా చావద్దు అని అన్ని ఆప్షన్స్ పెడతాడు. రాత్రి చావద్దు, పగలు చావద్దు, స్త్రీ చేతిలో చావద్దు, పురుషుడి చేతిలో చావద్దు, అలాగే ఏ ఆయుధంతో కూడా చావద్దు, ఇన్ని రకాలుగా పెట్టుకుంటాడు. కానీ చావు దగ్గరకు వచ్చే సమయానికి మరి ఇచ్చినవాడు ఆ బోలా శంకరుడు ఆయన ఏది చెప్తే అది తదాస్తు అనేసాడు. యద్భావం తద్భవతి, నువ్వేది తలిస్తే అదే జరుగుగాక నీ సృష్టి అని చెప్తాడు. సో అటు రాత్రి కాదు పగలు కాకుండా సూర్యోదయంలో, నీటి కాడ కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, ఎక్కడ గడప మీద తన ఒడిలో పెట్టుకొని, ఆయుధం లేదు, మరి దేంతో? గోర్లతో. మరి జంతువులు కాదు, మానవులు కాదు, ఎవరు నన్ను చంపవద్దు, అందుకే సగం జంతువు సగం మానవుడుగా వచ్చి మరి ఆ గోర్లతో, గోర్లు అంటే ఏంటి? శరీరంలో ఒక పార్టే. ఆ గోర్లతో అతన్ని వధించడం జరిగింది. చూడండి, అతని యొక్క దృష్టికోణం అట్లా ఉంటే దైవం యొక్క దృష్టికోణం ఎట్లా ఉందో. సృష్టి ఎవరు ఏది కావాలంటే అది ఇస్తుంది, మన చూపును బట్టే చూడబడేది ఉంటుంది. హిరణ్యకశిపుడు తపస్సు చేసి ఆయన సాధించుకుంది ఆ రకమైన మరణం కోసం అన్నమాట. అతడు చేసిన తపస్సు మొత్తం కూడా తన యొక్క సృష్టిని, మరణం యొక్క సృష్టిని ఆ రకంగా ఆహ్వానించుకున్నాడు. పరలోకాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ధ్యానం అనేది మనకి ఎంతో చక్కగా ఉపకరిస్తుంది. పిరమిడ్ మాస్టర్లు ఆ సత్యాన్ని స్వయంగా తెలుసుకున్నారు. జీసస్ ఏమంటాడంటే తట్టుడి తలుపులు తెరవబడును అంటాడు. అంటే నువ్వు సాధన చేస్తే నీకు ఆ సత్యం తెలుస్తుంది. ఆల్రెడీ తలుపులు తెరిచే ఉన్నాయి, కానీ ఆ అవేర్నెస్ లో ఉండు, తెరిచున్నాయి అనేది గమనించుకో అని చెప్తున్నారు. అంటే నీ దృష్టికోణాన్ని మార్చుకో. సీతామాత మరి ఎంతో మంది దేవతల్ని ఈ చర్మచక్షులతోనే చూసేది. తాను అక్కడ ఆహార విహారాలు ఏవి లేకుండా ఉండటం మూలంగా తాను మరి పార్వతీమాత వచ్చి ఆమె మరి ఆ పానీయము అందించేదంట సీతామాతకి. ఆమె ఆ పానీయాన్ని తీసుకునేవాళ్ళంట. దేవతలంతా కనిపిస్తున్నా కానీ పార్వతీదేవి కనిపించి అమృతం ఇచ్చేదంట. ఆ అమృతాన్ని తాను సేవించేదంట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, చూపును బట్టే చూడబడేది ఉంటుంది. కాబట్టి మన చూపులు సరిగా మార్చుకోవాలి. అత్యంత అద్భుతంగా మార్చుకున్న వాడే పిరమిడ్ మాస్టర్. మరి ఎంతో అద్భుతమైనటువంటి గురువు మనకి లభించారు అంటే మన దృష్టికోణం సరిగా ఉంది అని అర్థం. అలాంటి గురువు మనకి లభించి తర్వాత మన యొక్క దృష్టికోణం ఇంకా అద్భుతంగా మార్చివేశారు పత్రి మహారాజ్. సో మన దృష్టి యొక్క సృష్టి వల్ల లోక కళ్యాణమే జరుగుతుంది. ఇక్కడ ఒక సత్యయుగ స్థాపననే జరుగుతుంది. కాబట్టి చూపును బట్టే చూడబడేది ఉంటుంది. ఇదే మరి ఆధ్యాత్మిక మహాసూత్రం. ఓకే ఫ్రెండ్స్, మనమంతా కూడా అదే దృష్టికోణంలో ఉందాము, చక్కటి సృష్టి చేద్దాము, లోక కళ్యాణంలో ఉందాము. పత్రి మహారాజ్ యొక్క లక్ష్యమైనటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ని సాకారం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన బ్రహ్మాస్ వేదికకి అలాగే పత్రి మహారాజ్ కి ధన్యవాదాలు.